తిరుపతి అలిపిరి గరుడకూడలి దగ్గర స్వామీజీలు భారీ నిరసన చేపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై శివకామేశ్వరి పీఠాధిపతి శివానంద స్వామి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి క్షమాపణలు కోరారు పీఠాధిపతులు. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం క్షమించరాని నేరమని స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీకి బాధ్యులెవరైన వారు శ్రీవారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీ పాపం కాదు, మహాపాపమని ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం భక్తులందరూ ఐక్యం కావాలని శివానంద స్వామి పిలుపునిచ్చారు. లడ్డూ కల్తీ అనేది అపరాధాలలోనే మహా అపరాధము. మరి ఈరోజు మనం చూస్తే గనక పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదము మనం ఒక గ్రామం నుంచి ఒక కుటుంబం వారు శ్రీవారి దర్శనానికి రావాలంటే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి తరుణం లోపల సాక్షాత్ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూను కల్తీ చేశారు మీరు. ఇది మహా అపచారము. దీనికి ఏ శిక్ష వేయాలో కూడా ఏ శాస్త్రంలో కూడా కనిపించడం లేదు. మళ్ళీ అందులోనూ మీరు కప్పిపుచ్చుకుంటున్నారు. మీ యొక్క లడ్డూలో కల్తీ లేదు అని చెప్పేసి, మీరు ఏ రోజు కల్తీ చేయలేదని చెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలం లోపల కేవలం లడ్డూ మాత్రమే కాదు, మీరు కల్తీ చేసింది మీ పాలనే కల్తీగా ఉంది. గత 5 ఏళ్ల కాలం లోపల మీరు ఏం చేశారండి? దేవాలయాలను నేలమట్టం చేశారు, దేవతా విగ్రహాలను నేలమట్టం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి నివేదించేటటువంటి నైవేద్యాన్ని కల్తీ చేశారు. మేము అనుకున్నాం కేవలం వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిందానంటే, ఇది కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలకు దేవతామూర్తులకు మీరు పెట్టింది నైవేద్యం ఏమిటి అంటే కల్తీ ప్రసాదము. ఇంతకంటే మహా అపరాధం ఇంకేమైనా ఉంటుందా?